పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పశ్చిమాన ఉన్న భారత్తో, తూర్పున ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో ఏకకాలంలో యుద్ధం చేయడానికి తమ దేశం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన ఒక బహిరంగ సభలో ప్రకటించారు. వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన ఖవాజా ఆసిఫ్ తొలి రౌండ్లో అల్లా మాకు సహాయం చేశారు, రెండో రౌండ్లోనూ ఆయన మాకు అండగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఇటీవల పాకిస్తాన్లో జరిగిన బాంబు దాడిలో 12 మంది మరణించిన నేపథ్యంలో ఈ దాడులకు పాల్పడుతున్న తమ తాలిబాన్ గ్రూపును కాబూల్లోని పాలకులు అడ్డుకోవట్లేదని ఆరోపించారు. దీనికి తగిన బదిలిస్తామని ఆయన హెచ్చరించారు. అయితే ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితుల నుండి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంగా భారత్ పేర్కొంది. అంతేకాకుండా ఖవాజా ఆసిఫ్ స్వరం ఇస్లామాబాద్లోని అంతర్గత భయాన్ని తెలియజేస్తోందని వ్యాఖ్యానించింది. అంతకుముందు భారతదేశంలో జరిగిన ఎర్రకోట వద్ద కారు పేలుళ్ల విషయంలో సైతం ఖవాజా ఆసిఫ్ తలబిరుసుగా మాట్లాడారు. ఈ ప్రమాదం గ్యాస్ లీక్ వల్ల జరిగిందని, భారత్ దాన్ని రాజకీయం చేస్తోందని ఆరోపించారు. అయితే ఫోరెన్సిక్ నివేదికలు మాత్రం పేలుడు పదార్థాల వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశాయి. పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులు, ముఖ్యంగా సరిహద్దుల్లో టెర్రరిజం పెరుగుతున్న నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాలిబాన్ గ్రూప్ ఇటీవల పాకిస్తాన్లో దాడులు పెంచడంతో ఆ దేశం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలైన భారత్, ఆఫ్ఘనిస్తాన్లపై ఏకకాలంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆయన చేసిన ప్రకటనలు కేవలం ఉత్తుత్తి మాటలుగా, అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నాలుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసిఫ్ తాజా వ్యాఖ్యలు ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులను మరింతగా పెంచే ప్రమాదం ఉంది.